నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని మండల అధ్యక్షులు గుమ్మల రాజేంద్ర మాదిగ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని టౌన్ ప్రైవేట్ ఆవరణం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జై భీమ్ MRPS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వాలు వచ్చిన దళిత గిరిజనులపై దాడులు, హత్యలు, మానభంగాలు, కుల వివక్షత, అంటరానితనం తగ్గడం లేదు. వీటిని అరికట్టడంలోనూ ప్రభుత్వాలు, పోలీస్ అండ్ రెవెన్యూ వ్యవస్థ కూడా విఫలమవుతుందని, అందుకనే త్వరలో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని టౌన్ గడ్డపైన 1,00,000 మంది దళిత గిరిజనులతో కవాతును జై భీమ్ MRPS సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని, ఆదోని నియోజకవర్గంలో కుల వివక్షత, అంటరానితనం, దాడులు, హత్యలు, మానభంగాలు, ఆలయ ప్రవేశాలు జరగనివ్వకుండా 2 క్లాసుల పద్ధతి, SC/ST కేసులను నీరు కార్చడం నేటికి జరుగుతూనే ఉందన్నారు. వీటి అన్నింటినీ రూపుమాపడానికి దళిత గిరిజనులు చేయి కలిపి ముందుకు వచ్చి కొంతమంది ఆధిపత్య కులాలకు వెన్నులో వణుకు పుట్టించే విధంగా జై భీమ్ MRPS సంఘం నల్లకండువాలో కవాతును ఏర్పాటు చేద్దామని పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ MRPS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారుడు అంజనయ్య మాదిగ, జై భీమ్ MRPS ఆదోని నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాదాసుల రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన ఏ పార్టీలు వచ్చినప్పటికైనా కానీ దళిత గిరిజనుల పైన హత్యలు గాని, దాడులు గాని, మానభంగాలు గాని, భూ కబ్జాలు గాని, కుల వివక్షత గాని, అంటరానితనం గాని, నెమల విప్పు పింఛంలాగానే మరి జరుగుతూ ఉన్నది. వీటిని అరికట్టడంలోన పోలీస్ అండ్ రెవెన్యూ వ్యవస్థ, అదే విధంగా ప్రభుత్వాలు కూడా విఫలమవుతున్నావు. కాబట్టి ఎక్కువ ఈ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోన ఈ ఆదోని నియోజకవర్గంలోనే ఎక్కువ జరుగుతున్నాయి. మరి చాలా సంఘటనలు చూసుకుంటే మరి చాలా మందికి అధికార రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది ఆలయ ప్రవేశాలు కూడా ఇవ్వడం లేదు. అదే విధంగా కొంతమందికి మరి సమానత్వాన్ని కూడా నాయకుల్లో కూడా కల్పించడం లేదు. మరి అదే విధంగా కొన్ని ఆఫీసుల్లో కూడా మరి చాలా మంది కూడా దళిత గిరిజనులకు కూడా సమానత్వాన్ని కూడా ఇవ్వడం లేదు. అదే విధంగా హోటల్లో కూడా 2 క్లాసుల పద్ధతి కూడా నేటికి కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా జై భీమ్ MRPS సంఘ ఆధ్వర్యంలోన ఈ ఆదోని నియోజకవర్గం ఆదోని టౌన్ గడ్డ పైన 1,00,000 మంది దళిత గిరిజనులతోన కవాతును ఏర్పాటు చేసి ఈ అంటరానితనాన్ని, ఈ కుల వివక్షతని, ఈ హత్యలను, దాడులను కూడా రూపుమాపుతామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ ఈ ఆదోని నియోజకవర్గంలోన మరి రాబోయే రోజుల్లోన 1,00,000 మంది మరి దళిత గిరిజనులతోన కవాతు ఏర్పాటు చేసినప్పటికైనా కానీ అదే విధంగానే మరి ఇక్కడ వివక్షత మరి జరుగుతూ ఉండదంటే మరి ఢిల్లీ ఎర్రకోట గడ్డ పైన కూడా భారీ ఎత్తున కూడా జై భీమ్ MRPS సంఘం కూడా పోరాటం చేస్తుందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగ, జై భీమ్ MRPS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్.